Good morning all from Agra and welcome back to another day of my all India road trip. ప్రస్తుతం అయితే ఆగ్రాలో ఉన్నాను అండ్ టైం అయితే 11 కావస్తుంది. కొంచెం రెస్ట్ డే కదా, కొంచెం లేట్గానే లేచి తండాగా రెడీ అయ్యి ఇప్పుడు ఈరోజు మనం విజిట్ చేయబోతుంది ఏంటి అని అంటే ఆగ్రా ఫోర్ట్ ఒకటి అండ్ అలాగే మెయిన్ తాజ్మహల్ ఒకటి, మెహతాబ్ బాగ్ అని ఏదో ఉన్నది, అవి విజిట్ చేయబోతున్నాం. ఐ థింక్ ఈరోజు నేనైతే నా బైక్ని తీసుకెళ్ళట్లేదు, ర్యాపిడోనో లేకపోతే ఆటోనో ఏదో పెట్టుకొని అక్కడ అవన్నీ చూసుకొని వెళ్దామని ఆలోచనతో ఉన్నాను. సో బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ ఎ లైక్. ప్రపంచంలోని 7 వండర్స్లోని ఒకటైన ప్లేస్ నా డ్రీమ్ అంటే ఆగ్రా విజిట్ చేయడం కాదు, ప్రపంచంలో ఉన్న 7 వండర్స్ ఒకసారి చూసి రావాలి అనేది నా డ్రీమ్. సో దాంట్లో ఒకటి ఆల్రెడీ విజిట్ చేశాను, తాజ్మహల్. And now this is for the second time and also on the purpose of vlogging. Anyways, ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టు రిసీవ్ మోర్ అండ్ మోర్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్ని రావడానికి. దట్స్ ఆల్. లెట్స్ గెట్ టు ద బైక్. అదే లెట్స్ స్టార్ట్ అవర్ విజిట్ టు తాజ్మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్. విషయం ఏంటంటే తాజ్మహల్ శుక్రవారం పూట హాలిడే అంట, అది తెలియక వచ్చాను. అండ్ నా ఇప్పుడైతే అది మళ్ళీ రేపే చూద్దాం. శనివారం అంటే కొంచెం క్రౌడీగానే ఉంటుంది. సరే, ఇంకా అది ఎలాగో లేదు కాబట్టి ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను. ఆగ్రా ఫోర్ట్కి వెళ్ళి అక్కడ ఆగ్రా ఫోర్ట్ చూసుకొని మెహతాబ్ గార్డెన్కి వెళ్తాను. రేపు తాజ్మహల్ విజిట్ చేస్తాను. ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్యాగులు గీగలు ఏవో తీసుకెళ్ళకూడదు అన్నట్లు ఏవో రాశారు, చూద్దాం. ఆగ్రా ఫోర్ట్ ఒకప్పుడు దీన్ని రెడ్ ఫోర్ట్ అని కూడా అనేవారు. ఇప్పుడు ఏంటంటే రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉన్నది. మొఘలుల ఒకప్పటి రాజధాని ఇది. సంథింగ్ అరౌండ్ హుమాయూన్ షా ఇక్కడే 1530లోని పట్టాభిషేకం చేశారంట. దాని తర్వాత 1565లో అక్బర్ వచ్చిన తర్వాత దీనికి రెనోవేషన్స్ అన్నీ చేసి రెడ్ శాండ్ స్టోన్తో కట్టబడిందంట. ఇది జనరల్గా ఇది ఏంటంటే వాళ్ళ నివాసం కింద వాడేవారంట మొఘల్ ఎంపరర్స్ ఉన్న వాళ్ళందరూ. మొహమ్మద్ గజనీస్, హుమాయూన్ షా, తర్వాత బాబర్, తర్వాత అక్బర్, అక్కడి నుంచి అక్బర్ వాళ్ళ మనవడైన షాజహాన్, వాళ్ళందరూ దీన్ని రెసిడెన్స్ కింద వాడేవారంట. ఈ కోట కూడా ఎప్పుడు కట్టారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. బట్ థింగ్ ఈజ్ దట్ 15వ శతాబ్దం నుంచి అయితే మాత్రం క్లారిటీ ఉన్నది. అదేంటంటే మొఘల్ రాజ్యం నుంచి క్లారిటీ ఉన్నది, ఎవరు ఎప్పుడు వచ్చారు ఏంటి అదంతా. నా వెనక చూస్తున్న చిన్న దిమ్మల్లాగా ఉన్నాయి కదా, అది అక్బర్ మహల్ అంట. అక్బర్ నివాసం ఉండేది అక్కడ. లోన్ చూస్తున్నారు కదా, ఇది స్టెప్ వల్ల అక్బర్ గారు సమయంలో కట్టారంట. లోన చిన్న నూతి కిందకి వెళ్ళడానికి చిన్న గదుల్లాగా లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ద్వారాలాగా ఉన్నాయి. ఇది షాజహాన్ గారి సమయంలో ఆ యమునా నది తీరాన అక్కడ తాజ్మహల్. అది తాజ్మహల్ చుట్టూ రెడ్ స్టోన్తో కట్టింది, కానీ మధ్యలో వైట్ మార్బుల్తో కట్టింది. అంటే మొహమ్మద్ గజనీ హుమాయూన్ గారు ఎక్కువగా రెడ్ స్టోన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరైతే షాజహాన్ ఉన్నారో వాళ్ళ కాకుండా డిఫరెంట్గా వైట్ మార్బుల్తో చేశారు. సో వన్స్ అగైన్ ఫర్ యూ గైస్, అది తాజ్మహల్, ద వరల్డ్ ఫేమస్ తాజ్మహల్. ఇక్కడ నుంచి ఎంతో 1 కిలోమీటర్, అంటే ఏరియాలో అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. పక్కనే ప్రవహిస్తుంది యమునా నది. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ మెహతాబ్ బాగ్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఈవినింగ్ వ్యూ అయితే బాగుంటుందంట. అంటే అందుకంటే పౌర్ణమి టైంలో షాడో పడితే ఆ యమునా నదిలోని షాడో పడుతుందంట. బోటింగ్ అయితే ఈరోజు లేదు, ఎందుకంటే యమునా నది ప్రవాహం కొంచెం ఎక్కువ ఉన్నది. ఆ వెనకాతల తాజ్మహల్ వెనకాతల ఆ వాటర్ ఉంది కదా, అక్కడ అలాగే బోటింగ్ తీసుకెళ్తారు. బోటింగ్ అంటే పెద్ద టెక్నికల్ బోట్స్ కాదు, తెడ్డు బోట్ల మీద అక్కడ జర్నీ బాగుంటుంది. సో అది అక్కడ
ఇక్కడ విషయాలు తర్వాత ఏంటంటే ఇంకా 1565 1570s ఇక్కడ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు క్యాపిటల్ కింద. ఇప్పుడు మనం అయితే జహాంగీర్ మహల్లో ఉన్నాం. అక్బర్ మహల్ అయితే పూర్తిగా లేదు అసలు. ఇది జహాంగీర్ మహల్ అంట, స్టోన్తో కట్టింది. జహాంగీర్ మహల్ ఇన్సైడ్ వ్యూ ఇది. ఇది షాజహాన్ మహల్ అంట. షాజహాన్ మహల్ అయితే మాత్రం మొఘల్ ఎంపరర్స్ అందరిలోనూ డిఫరెంట్గా వైట్ స్టోన్ అంటే పాల రాయితోనే కట్టించుకున్నారు. అండ్ వాళ్ళ వైఫ్ ముంతాజ్ కూడా పాల రాయితోనే కట్టారు. వెరైటీస్ అతని మహల్ అంతా పాల రాయితో కట్టారు. పాల రాయిలో అసలు వేడి కంటికి షైన్ కొడుతుంది గట్టిగా. దివానియామ్ అంటారంట, ప్లేస్ ఫర్ ఆడియన్స్, జనాల గ్యాదరింగ్ కోసం అని వాడేవారు. ఇది షాజహాన్ టైంలో నిర్మించారంట. సో ఇలాంటివే లాహోర్లోని ప్లస్ ఢిల్లీలో కూడా, ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో కూడా కట్టారంట. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ది రెడ్ ఫోర్ట్ అని అనేవారు. ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్, ఎందుకంటే రెడ్ ఫోర్ట్ ఇప్పుడు ఢిల్లీ ఉన్నదానికి రెడ్ ఫోర్ట్ అని పేరు ఇచ్చారు. అండ్ దీన్ని కిలీ అక్బారీ అని కూడా అంటారంట. కంప్లీట్ అయిపోయింది. సుమారు 2.5 స్క్వేర్ కిలోమీటర్స్. తిరగాలంటే 3-4 అవర్స్ పడుతుంది ఈజీగా, అంటే క్లియర్గా క్షుణ్ణంగా చూడాలనుకుంటే. బయటగా ఫుడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మెహతాబ్ బాగ్ మీఠా చూడదు ఫుడ్ అయిపోయింది. ఫుడ్ తినేసి చాయ్ తాగేసి మెహతాబ్ బాగ్కి అయితే వెళ్తాను. ఇదంతా చుట్టూ ఈ ఫోర్ట్ బౌండరీలో చుట్టూ సరిగా వెళ్తాను. ఫైనల్గా మెహతాబ్ గార్డెన్కి అయితే వచ్చాం. జస్ట్ ఒక చిన్న గార్డెన్, కాకపోతే అప్పట్లోనే షాజహాన్ టైంలోనే ఈ గార్డెన్ కూడా చేశారంట. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అన్ని రూయిన్స్, పార్క్ గార్డెన్తో పాటు చిన్న కన్స్ట్రక్షన్స్ ఉండేవి. అక్కడ కనబడుతున్న చిన్న ఫౌంటైన్స్ లాంటివి అవన్నీ కూడా మొత్తం రూయిన్ అయిపోయి 1960లోనే అంతా మన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ పార్క్ని మెయింటైన్ చేస్తాం నీట్గా. అండ్ దాక్కుంది చూసారా, దట్ ఈజ్ తాజ్ మహల్. యమునా నది నుంచి వ్యూ, అక్కడికే వెళ్తున్నాం. దేర్ యూ తాజ్ మహల్ వ్యూ యమునా నది పక్క నుంచి. వాటర్ ఉంటే ఇక్కడ రిఫ్లెక్షన్ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ ఉంటే రిఫ్లెక్షన్తో బాగున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే బోటింగ్ ఒకటి లేదు, మరి ఎందుకో తెలీదు. ఎస్ గైస్, అది నా వెనక తాజ్ మహల్, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మాన్యుమెంట్ ఇన్ ది వరల్డ్, 7th వండర్. అయితే ఈరోజు శుక్రవారం అవడంతో అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. రేపు వెళ్తాను. రేపు సాటర్డే క్రౌడ్ అయితే మాత్రం బీభత్సంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సాటర్డే రేపు చూసుకొని రూమ్ ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలాగో నేను ఆగ్రా వచ్చిన తర్వాత బైక్ వాషింగ్, చిన్న రిపేర్స్ అన్నీ చేద్దాం అనుకున్నాను. అవునండి, మర్చిపోయాను. వెనకాతలు కొన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూడడానికి. ఇవి కూడా ఏంటంటే మన ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నాయి. దీనికి కూడా ఒక 20 రూపీస్ ఛార్జ్ అయింది. యమునా నదిలో నుంచి వాటర్ ఉంటే చూడండి, అక్కడ క్లియర్ ఆ రిఫ్లెక్షన్ చూస్తున్నారు కదా, తాజ్మహల్ ఇమేజ్ ఆ వాటర్లో. కానీ బురద ఉంది అక్కడ, ఇంకా సూపర్గా ఉంది వాటర్ ఉంటే. వాటర్ లేదు సరిగ్గా. మరి బోటింగ్ కూడా ఎందుకు లేదు, వాటర్ అంతంత మాత్రం ఉంది కదా. ఒకటైతే తప్పనిసరిగా చెప్పగలను, ఇది ఈవినింగ్ టైం వస్తే మాత్రం ఇక్కడ నుంచి చూడాలా. సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలోనే తాజ్మహల్ వ్యూ అయితే బాగుంటుంది అని అంటున్నారు. సన్ రైజ్ చూడట్లేదు, సన్సెట్ చూడట్లేదు. ఇక్కడ నుంచి అయితే ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది. అక్కడ తాజ్మహల్ పైన లైటింగ్స్ ఉంటాయి. ఆ లైటింగ్స్లోని మనకి ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా రిఫ్లెక్షన్ ఉంటుంది.
మేబీ అక్టోబర్ నవంబర్ ఇస్ ద రైట్ సీజన్ ఇక్కడ కరెక్ట్గా విజిట్ చేయడానికి. దట్స్ ఆల్. రేపైతే తాజ్మహల్ వెళ్దాం. ప్రస్తుతం అయితే టైం 2 అయింది. 2 అంటే నేను మార్నింగ్ ఎన్ని గంటలకి సంథింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యాను. 10 o'clock స్టార్ట్ అయ్యాను. 10 o'clock స్టార్ట్ అయ్యి 2 o'clock పట్టింది. ఈవెన్ ఏమంటుంది ఆగ్రా ఫోర్ట్ కరెక్ట్గా చూడాలనుకుంటే 3-4 గంటలు పట్టేస్తుంది. నేను 2 hours చెక్కేసాను దాన్ని. నేను మొత్తం అంతా ర్యాపిడోనే వాడాను. ర్యాపిడో ఇప్పుడు దాకా తాజ్మహల్కి 30 రూపాయలు, రూమ్ నుంచి తాజ్మహల్కి 30 రూపాయలు, తాజ్మహల్ నుంచి ఫోర్ట్కి అదొక 40 రూపాయలు, అండ్ ఫోర్ట్ నుంచి ఇక్కడికి ఇది కూడా ర్యాపిడోనే, ఇది ఒక 50 రూపాయలు అయింది. ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి 80-90. బైక్ అయితే, ఆటో అయితే సంథింగ్ 120-150 ఉన్నది. ప్రస్తుతం అయితే రూమ్కి వెళ్ళిపోతాను. రూమ్కి వెళ్ళిపోయి అండ్ దెన్ అక్కడి నుంచి బైక్ వాష్ అయితే చేయించుకుంటాను. సో రూమ్కి అయితే మళ్ళీ తిరిగి ఆటో అయితే పెట్టుకున్నాను. 150 అయితే తీసుకున్నాడు. సో అక్కడ క్లియర్గా చూస్తే రెడ్ కలర్ రెస్టారెంట్ కన్స్ట్రక్షన్ కనబడుతుంది కదా, అది ఇక్మదుల్లా. वो क्या है, ये दरबार या मॉस्क? हाँ, मकबरा. నూర్జహాన్, రైట్ రైట్, నూర్జహాన్ మక్బరా. అది అక్కడికి అయితే వెళ్ళట్లేదు. గోయింగ్ రూమ్. బైక్ వాష్కి అయితే రూమ్ పక్కన ఒక 300 meters దూరంలో ఉంది. బైక్ వాష్ చేయించేస్తారా. బైక్ వాష్ అయిపోయిన తర్వాత కొంచెం ఎయిర్ సెట్టింగ్స్ అన్నీ చూసుకోవాలా. చిన్న షేక్ ఉంది బండిలో.